జూములు పోయి ఇంకా కూడా వేస్ట్ క్వాలిటీ అంటే మ్యాక్సిమం అంటే మిగిలినది ఆకులు అలాంటివి అనేది అంటే నేను అక్కడ చేశాను కాబట్టి నాకు ఐడియా సో అందరికి గుడ్ ఈవినింగ్. కూర్చోండి. థ్యాంక్ యూ. జస్ట్ మూమెంట్. గుంటూరు సంబంధించి ఈ గంజా అనేది డిస్ట్రిబ్యూషన్ ఉంది అనేది అందరికి తెలుసు. దాన్ని కొన్ని సిస్టమేటిక్గా కంట్రోల్ చేయాలన్న ఒక ప్రయత్నంలో ఫస్ట్ స్టెప్గా మనం ఒక 20.5 kgs వరకు గంజా సీజ్ చేయడం జరిగింది. దీనిట్లో మనకు టోటలీ 8 మెంబర్స్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నుంచి మన కేసెస్ అన్నీ కూడా ఒకరిని పట్టుకున్న తర్వాత దానితో పాటు ఎంతమంది పెడ్లర్స్ ఎంతమంది కన్జ్యూమర్స్ అనేది డిఫరెన్షియేట్ చేస్తూ ఈ పెడ్లర్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ కన్జ్యూమర్స్ ఎవరున్నారో వాళ్ళకు పేరెంట్స్తో పాటు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తూ ఒకవేళ కన్జ్యూమర్స్ కూడా దీని ముందు కేసెస్లో ఉన్నారంటే వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. దీంట్లో ఫస్ట్ స్టెప్గా మనం ఈ పర్టికులర్ కేసు మనకి చీబ్రోల్లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది. మనకి ఫస్ట్ అక్యూజ్డ్ A1 కట్టా శ్రీను అని చెప్పేసి నందమూరి కాలనీ చీబ్రోలు విలేజ్లో అక్యూజ్డ్ 1గా ఇంక్లూడ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ కట్టా శ్రీను మనకి బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ దొరికినది కట్టా శ్రీను. అక్కడ నుంచి మన ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసాం. మళ్ళీ తోటా రాజేష్ అక్యూజ్డ్ 2 వీళ్ళు కోవిలముడి విలేజ్ వడ్డిచెరుకూరు మండల్. అదేవిధంగా దీంట్లో జోనైల్ అంటే బిలో 18 years ఏజ్ కూడా ఇతరు ఉన్నారు. షేక్ మాదర్ వలీ, తర్వాత షేక్ అహ్మద్ అలియా షరీఫ్ A4 అని చెప్పి ఇతరు కూడా ఉన్నారు. దీంట్లో ఏరియా వైజ్ చూసుకున్నామంటే చీబ్రోల్, వడ్డిచెరుకూరు, నల్లచెరువు లాలాపట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ 3 ఏరియాలో ఒకరికొకరికి కనెక్షన్తో పాటు కలిపి టోటలీ 8 మందిని దీంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీంట్లో నేర అవకాశాలు బట్టి అరెస్ట్ చేసిన వాళ్ళు ఇమీడియట్గా కోర్టులో రిమాండ్ చేయాలి కాబట్టి ఇమీడియట్గా మనకి 4 మనం అరెస్ట్ చేయడం జరిగింది. నేను చెప్పిన 4. ఇంకా దీంట్లో 4 అబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళు కూడా సెపరేట్ టీం పెట్టడం జరిగింది. వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. వీళ్ళు కన్ఫెషన్ ప్రకారం ఎలాగా ఉందంటే వీళ్ళు పెడ్లర్స్గా ఉంటూ ఫర్ ఎగ్జాంపుల్ మనకి చీబ్రోల్లో చూసామంటే స్పిన్నింగ్ మిల్స్ ఎక్కువ ఉన్నాయి యాక్చువల్లీ. అదేవిధంగా కాలేజెస్ కూడా 4 కాలేజెస్ దగ్గర ఉన్నాయి. సో వీళ్ళు ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నట్టు మనకి ఇన్పుట్, ఇంకా మనం కన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వాళ్ళు కన్ఫెషన్ వరకు ఇది మనకి ఇనీషియల్గా తెలిసిన ఇన్పుట్. దీనిట్లో
మనకి ఈ జోనైల్ అంటే దీంట్లో షేక్ మాదర్ అలీ ఈ నల్ల చెరువులో 17 సంవత్సరము ఈ వ్యక్తి పైన ఆల్రెడీ ఒక ఎన్డీపీఎస్ కేసు ఉంది 264/2024లో ఒక కేసు మోటార్ సైకిల్ థెఫ్ట్ మొబైల్ స్నాచింగ్ ఇది కూడా ఈ వ్యక్తి పైన ఉంది. దీంట్లో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సినది ఏంటంటే ఈ పర్టిక్యులర్ కేసులో కూడా ఈ ఎవరు జోనైల్ ఉన్నారో షేక్ మాదర్ అలీ అలియాస్ సోహెల్ అలియాస్ గడ్డి. సో ఈ వ్యక్తి ఏం చేస్తున్నారంటే మొబైల్ని థెఫ్ట్ చేస్తూ బైక్ని థెఫ్ట్ చేస్తూ అది ఏజెన్సీ ఏరియాకి తీసుకొని వెళ్ళి వచ్చిన రేటు ఏదైనా ఒక పల్సర్ బైక్ 1 లక్షలు అంటే 30,000కి 20,000కి వచ్చినా అమ్మేస్తూ బుక్ అవసరం లేదు, బండి బుక్ అవసరం లేదు, వేరేమీ అవసరం లేదు, వీళ్ళు ఏమీ అడగరు కూడా పైన అక్కడ ఇచ్చేసి తీసుకొని వస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇది మోడస్ ఆపరండి. ఇది ముందు నుంచి నాకు కూడా ఐడియా ఉంది. ముందే అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లో పని చేశాను కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న 8 మందిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకే, సో ఇదే విధంగా ఈ లింక్ ఇంకా కొన్ని చోట కూడా ఉండొచ్చు. సో దీని మేరకు మేము ఇన్ డెప్త్ వెళ్తాం ఈ పర్టికులర్ కేసులో. మళ్ళీ ఈ కేసులో నెక్స్ట్ 4 దొరికినా వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వట్లేదు, ఎందుకంటే మనకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఫర్దర్గా అలర్ట్ అవుతారు కాబట్టి దీనిలో ఫర్దర్గా ఎవరు ఇన్వాల్వ్ అయ్యారని నేను ఇవ్వట్లేదు. సో ఇది కేసు సంబంధించిన డీటెయిల్స్. దీంట్లో A1 ఇన్ఫర్మేషన్ మేరకు మనం వెళ్ళిన తర్వాత ఇంకా ఈ మిగిలిన 3 నుంచి కూడా కొంత మనం సీజ్ చేయడం జరిగింది. గంజా ఒకే ప్లేస్లో ఒకరితో పాటు కాదు, అది డిఫరెంట్గా సీజ్ చేస్తాము. అది కేసులో తీసుకొని వచ్చాము కరెక్ట్గా. మీ వరకు ఇది ఇన్పుట్. సో దీనిట్లో ఈ పర్టిక్యులర్ గంజా రిలేటెడ్ అఫెన్స్లో అందరికీ తెలియాల్సినది ఏంటంటే మన కన్జ్యూమ్ చేస్తాము అప్ టు 1 kg మనకు దొరికిందంటే దీనికి పనిష్మెంట్ 1 year 10,000 ఫైన్. అదేవిధంగా ఎవరు అంటే ఈ అప్ టు 20 kg అంటే ఇంటర్మీడియట్ అంటారు, అప్ టు 20 kg అంటారు. దాంట్లో 10 సంవత్సరం వరకు మనకు పనిష్మెంట్ ఉంది, 1 lakh వరకు ఫైన్ ఉంది. తర్వాత 20 kgలకి అబౌవ్ 10 సంవత్సరంకి పైన అండ్ 2 లక్షలు. అంటే ఇప్పుడు వీళ్ళు 8 మంది కూడా మేము ఇప్పుడు కేసు రిజిస్టర్ చేసిన తర్వాత వీళ్ళకి మినిమము 6 నెలలు టు 8 నెలలు ఖచ్చితంగా జైలు ఉంటాయి. దాని తర్వాత కూడా మేము దర్యాప్తులు కొనసాగిస్తూ వాళ్ళకి ఇంకా ఒక 4-5 నెలలు కూడా అంటే 1 సంవత్సరం అనేది వాళ్ళు జైల్లో ఉండాల్సింది వస్తుంది. దాని లోపలికి మేము ఛార్జ్షీట్ కూడా త్వరగా వేసేస్తాం. దీంట్లో ఛార్జ్షీట్ వేసేసి ట్రయల్ జరిగిందంటే వాళ్ళకి 10 సంవత్సరం అనేది పనిష్మెంట్ ఖచ్చితంగా పడతాయి. ఈ పర్టికులర్ దీంట్లో కమింగ్ డేస్ నుంచి కూడా ఇది కొనసాగిస్తాము, ప్రాపర్ దర్యాప్తులు చేస్తాము. దొరికిన ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ ఎవరెవరు తీసుకుంటున్నారు వీళ్ళ దగ్గర వాళ్ళని కూడా ఖచ్చితంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అవుతారు. కాబట్టి ఎవరు కూడా దీంట్లో తప్పించుకోవడానికి లేదు. ఎవరెవరు గంజా ఇంకొకరికి ఇస్తున్నారో ఎంటైర్ నెట్వర్క్ ఇప్పుడు నుంచి జీరో చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో మనకి అడిషనల్ ఎస్పీ సెబ్ వెంకట్రావు గారిని టీమ్ హెడ్ కిందకి నియమించడం జరిగింది. వాళ్ళు ప్రతి ఒక్క స్టేషన్తో పాటు ఇప్పుడు ఉన్న సెబ్ సిబ్బందిల్లో ఒక సిఐ, ఒక ఎస్ఐ, ఒక 3 టోటలీ 5 మంది డైరెక్ట్గా మన అడిషనల్ ఎస్పీ గారి కిందకి పనిచేస్తారు. అది కాకుండా ప్రతి ఒక్క సబ్ డివిజన్ సిఐ, ఎస్ఐస్ అందరికి కూడా డైరెక్ట్గా అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర గారు డైరెక్ట్గా డీల్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కేసులో ఎస్డిపిఓ తెనాలి, సిఐ పొన్నూరుతో పాటు డైరెక్ట్గా కోఆర్డినేట్ చేస్తూ ఎంటైర్ ఆపరేషన్ని లీడ్ చేశారు. అదేవిధంగా కమింగ్ డేస్లో కూడా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్లో ఎక్కడ ఈ గంజా మేము ఇన్ఫర్మేషన్ మేరకు కానీ వెహికల్ చెకింగ్లో కానీ దొరుకుతుందో అక్కడ నుంచి ఆ ఇన్వెస్టిగేషన్ని అడిషనల్ ఎస్పీ వెంకట్రావు గారు ముందుకు తీసుకొని వెళ్తారు. సో దట్ ఏ కేసు కూడా మత్తి లాగకుండా కంప్లీట్ లాజికల్గా ఫినిష్ అయినట్టు మనం ప్లాన్ చేస్తున్నాము. దీనిట్లో ఈ కేసుని ఫాలో అప్ చేస్తూ ఎవరెవరు లింక్ ఉందో దానికని చెప్పేసి మేము ఒక ప్రొఫార్మా పెట్టుకుంటున్నాము. దాని ప్రకారం కష్టపడి సక్సెస్ఫుల్గా చేసిన ఎస్డిపిఓ గారికి, అదేవిధంగా సిఐ పొన్నూరు రూరల్ గారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తూ ఇంకా ఇలాంటి ఎంటైర్ అంటే ఏరియా వైస్ వెళ్తున్నాము. దాంట్లో ఒక భాగంగా పొన్నూరులో ఇంకా ఇది గంజా అనేది ఎక్కడ కూడా ఉండకూడదు అనేది నేను మన సిఐ గారికి, కోటేశ్వర్ గారికి చెప్తున్నాను.
సో అది దాన్ని గోల్గా పెట్టుకునే ఇప్పుడు ముందుకు వెళ్తాము. దీంట్లో కొన్ని స్టెప్స్ తీసుకున్నాము. జస్ట్ ప్లేసెస్ మ్యాపింగ్ చేస్తున్నాము, ఎక్కడెక్కడ గంజా కేసెస్ ఎక్కువ రిజిస్టర్ అయింది అనేది మ్యాపింగ్, ప్లస్ కాలేజెస్లో మ్యాపింగ్ చేస్తున్నాము. గార్డెన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అది మీకు తెలుస్తాయి కమింగ్ డేస్లో. అది కొన్ని ముందు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు మీకు చెప్తాము. సో అప్పుడు కూడా ఇన్ఫామ్ చేస్తాము. కోఆర్డినెన్స్ ఆపరేషన్స్ ఏ ఏరియాలో మనకు డౌట్స్ ఉన్నాయో అన్ని చోట్ల కోఆర్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ జరుగుతాయి. ఎవరెవరు ముద్దాయిలు గంజా ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరి పైన కూడా సస్పెక్ట్ షీట్స్ ఫస్ట్ ప్రయారిటీగా మేము ఓపెన్ చేస్తున్నాము. అదేవిధంగా పీడీ యాక్ట్, ఎవరు కంటిన్యూస్గా అఫెన్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళపైన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కూడా ప్రపోజ్ చేస్తున్నాము. తర్వాత చెప్పినట్టు ఓన్లీ ఇది పోలీస్ మాత్రమే చేయగలుగుతామంటే మీకు అందరికీ తెలిసినదే. పోలీస్ మాత్రం ఖచ్చితంగా మేము చేయలేము. రాయడం అనేది ఈజీగా ఉండొచ్చు, అక్కడ గంజా ఉంది ఇక్కడ గంజా ఉంది చెయ్యట్లేదని చెప్పేసి. కాకపోతే ప్రతి ఒక్కరికి కూడా దీంట్లో బాధ్యత ఉంది, ప్రజలకు ఉంది. ప్రజలకనే తల్లిదండ్రికి ఉంది. తల్లిదండ్రి తెలిసి ఒకవేళ వాళ్ళు కొడుకు గంజా తాగుతున్నారని తెలిసిందంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయకుండా ఇమీడియట్గా పోలీస్కి ఇన్ఫామ్ చేయడం వల్ల ఈ సప్లై నెట్వర్క్ అన్నింటినీ కూడా మేము నిర్మూలించడానికి ఒక అవకాశంగా ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రుల నుంచి ప్రతి ఒక్క సిటిజన్ అండ్ ఎస్పెషల్లీ మీడియా మీరందరూ సపోర్టుతో పాటు మేము ఈ మంచి కార్యక్రమాన్ని మళ్ళీ ఇంకా ముందుకు వెళ్ళి గుంటూరులో గంజా అనేది లేకుండా చేయాలన్నది మనం ప్రయారిటీగా తీసుకున్నాం. అందుకే ఇన్ని రోజులు మేము చెప్పట్లేదు, ఒక కేసుతో పాటే మనం దీన్ని మొదలు పెట్టాలని చెప్పి అనుకోవడం వల్ల వెయిట్ చేయడం జరిగింది. దీంట్లో ఒక హెల్ప్ లైన్ నంబర్, అంటే ఈరోజు పోస్టర్తో పాటు ప్రతిసారి హెల్ప్ లైన్ నెంబర్ ఉంటాయి యాక్చువల్లీ, అంటే కొత్తదేమి కాదు. కాకపోతే దాన్ని సిన్సియర్గా మేము చేస్తామని చెప్పి హామీ ఇస్తూ మనం హెల్ప్ లైన్ నెంబర్ని కూడా రిలీజ్ చేస్తున్నాము పోస్టర్తో పాటు. సో ఇది కూడా మీ ద్వారా ప్రతి ఒక్కరి చేతిలో ఈ హెల్ప్ లైన్ నెంబర్ వెళ్ళిందంటే 24/7 ఈ ఎవరు కాల్ చేస్తారో వాళ్ళని సీక్రసీ మెయింటైన్ చేస్తాము. అది ఫస్ట్. ఎవరు దీనికి ఇన్ఫామ్ చేస్తారన్నది నాకు, అది ఎవరు డీల్ చేస్తున్నారో, నేను ఎవరిని అపాయింట్ చేశారో వాళ్ళు తప్ప ఈవెన్ మన అడిషనల్ ఎస్పీ గారు కూడా తెలియదు అది ఎవరని చెప్పేసి. సో ఆ సీక్రసీ అనేది మెయింటైన్ అవుతాయి. సో ఎవరైనా మెసేజ్ పెట్టినా కాల్ చేసి చెప్పినా ఇమీడియట్గా అక్కడ నుంచి మన ఇన్వెస్టిగేషన్ని మేము స్టార్ట్ చేస్తాం అన్నది. సో మీ అందరి తరపు నుంచి సపోర్ట్ కావాలి. జస్ట్ మీరు ప్రెస్ నుంచి కూడా పెద్దవాళ్ళు ఒక ఇద్దరు వచ్చారంటే ఈ పోస్టర్ని మనం రిలీజ్ చేస్తాము. మీరే మీ తరపు నుంచి ఎవరైనా సీనియర్ కానీ రెస్పెక్టబుల్ కానీ రావచ్చు. దీంట్లో ఈ మీడియా సంబంధం లేదు, సీనియర్ మోస్ట్ రెస్పెక్టబుల్ పర్సన్, మళ్ళీ దీంట్లో మిస్అండర్స్టాండింగ్ రాకూడదు. జస్ట్ మీరు కూడా దీంట్లో ఒక భాగం కాబట్టి మీరు కూడా వచ్చారంటే కొన్ని గౌరవంగా ఉంటాయని చెప్పి మీ సీనియర్ ఎవరు అనుకుంటున్నారో ఒక ఇద్దరు వచ్చారంటే మనం పోస్టర్ని రిలీజ్ చేస్తాం.